శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. పార్ట్ 5. సో శాంతి, సమాధానము, దీర్ఘశాంతము. ఇది లేక చాలామంది కుటుంబాలు, చాలామంది మనుషులు విచ్ఛిన్నమైపోతున్నారు. సుఖం లేక, సంతోషం లేక, ఆనందం లేక నశించిపోతున్నారు. సో సుఖము, సంతోషము, ఆనందము ఎప్పుడు పోతుందంటే, ఏ మనిషిలో అయితే దీర్ఘశాంతం ఉండదో, ఏ కుటుంబంలో అయితే శాంతం ఉండదో, వాళ్ళ కుటుంబంలో అల్లర్లు గొడవలు ఉంటాయో, వాళ్ళు మనశ్శాంతిని కరువవుతారు. సో అందుకే దేవుడు శాంతిని అయితే మనకి ఇచ్చాడు, కానీ ఎందుకు ఇంకా మనం మనశ్శాంతి లేకుండా ఉన్నాం? అది మనం కొనుక్కు తెచ్చుకున్నదే. ఇప్పుడు భర్త బాగుంటే భార్య బాగుండకపోవడం, భార్య బాగుంటే భర్త బాగుండకపోవడం, వాళ్ళిద్దరు బాగుంటే పిల్లలు బాగుండకపోవడం. సో కుటుంబంలో ఏక మనస్సు లేకపోవడం వల్ల, ఏక ఆలోచన లేకపోవడం వల్ల, ఏక ఆత్మ లేకపోవడం వల్ల, ఏక మనస్సు లేకపోవడం వల్ల కుటుంబంలో శాంతి, సమాధానం ఉండదు. ఇంకొకటి, ఇతరుల గురించి ఆలోచించినప్పుడు, ఇతరులతోటి పోల్చుకున్నప్పుడు మనకు శాంతి, సమాధానం ఉండదు. మూడోది, పగ తీర్చుకోవాలన్న రివెంజ్ మనస్సు ఉన్నప్పుడు, క్షమించే గుణము లేనప్పుడు మనకు శాంతి, సమాధానం ఉండదు. సో నాలుగోది, అసంతృప్తి. ఎంత ఉన్నా కూడా ఇంకా తృప్తి లేకుండా ఉండడం, అది మనిషిని శాంతిగా ఉంచనివ్వదు. సో ఇలా చెప్పుకుంటా పోతే ఇవన్నీ మనము కల్పించుకుంటున్నాం. దేవుడు చెప్పింది కాదు. దేవుడు ఏమన్నాడు? ఉన్న దాంట్లో తృప్తిగా ఉండమన్నాడు. దేవుడు ఏమని చెప్పాడు? క్షమించి వదిలేసే అన్నాడు. కీడుకి ప్రతి కీడు చేయొద్దు, పగ తీర్చుకోవద్దు. సో రివెంజ్ చేసుకునే మనసు ఉంటే అది మనల్ని పాడు చేస్తుందండి. మన మనసులో ఒకరి మీద పగ ఉన్న, ప్రతీకారం ఉన్న, ఒకరిని రివెంజ్ తీసుకోవాలన్నా అది మనల్ని పాడు చేస్తుంది. ఇంకొకరు ఆశీర్వదించినప్పుడు మనము జెలస్గా ఫీల్ కావద్దు, అది కూడా మనిషిని శాంతిగా ఉంచనివ్వదు. సో ఇవన్నీ మనము కొని తెచ్చుకొని దేవుణ్ణి బ్లేమ్ చేయొద్దు ఎప్పుడైనా కూడా. ఇవన్నీ కూడా మనం మనం మన దగ్గరనే ఉంది మిస్టేక్స్ అన్నీ కూడా. సో తక్కువగా ఆశించాలి. ఒకరు బాగుపడితే మనం సంతోషంగా ఉండాలి. అండ్ అసంతృప్తి తెలియజేయద్దు. ఎప్పుడైతే అసంతృప్తిగా ఉంటావో, ఎంత ఉన్నా కూడా అసంతృప్తిగా ఉంటుందో, ఆ అసంతృప్తి వల్ల నీకు మనశ్శాంతి ఉండదు. సో ఈ క్యారెక్టర్స్ మన లోపల తీసేసుకొని దేవుణ్ణి అడగాలి. అయ్యా, నాకు నీ శాంతి కావాలి, నీ సమాధానం కావాలి. దానికోసం నన్ను ఏం చేయమంటావు అన్నప్పుడు దేవుడు చెప్తాడు, నీ లోపల ఈ అసూయ ఉంది, తీసేసుకో. నీ లోపల ఈ దుర్బుద్ధి ఉంది, తీసేసుకో. ఆ క్షమించలేని గుణం ఉంది, తీసేసుకో అని చెప్తాడు. సో మన లోపల ఏ గుణము మనల్ని అశాంతికి కలుగు చేయదు. ఇప్పుడు అంతే కదా అండి, మన లోపల క్షమించలేని గుణం ఉన్నదనుకోండి, వాళ్ళ గురించి లోపల మదనపడి లోపలంతా కూడా మనకు పగతో, ప్రతీకారంతో నిండుకున్నామనుకోండి, అది చాలా ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. లేకపోతే ఒకరు బాగుపడుతుంటే కొంతమందికి అసూయ అనే గుణం ఉంటుంది. సో వాళ్ళు తట్టుకోలేరు. సో దానివల్ల కూడా వాళ్ళకు మనశ్శాంతి కరువవుతుంటుంది. సో కుటుంబం అన్నాక ఏక మనస్సు ఉండాలి, ఏక ఆలోచనలు ఉండాలి, ఏక ఆత్మ ఉండాలి, ఏక శరీరం లాగా ఉండాలి. అందరూ కుటుంబంలో ఒక్క మాట మీద నిలబడాలి. అప్పుడే ఆ కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది ఉంటుంది. లేకపోతే ఐదుగురు ఉంటే ఐదు రకాలుగా ఉన్నారనుకోండి, గొడవలు అవుతుంటాయి, కోట్లాటలు అవుతుంటాయి. సో వీటి వల్ల నువ్వు మనశ్శాంతిని కరువవుతావు. సో అందుకే కుటుంబంలో ఎప్పుడైనా ఏక మనస్సు ఉండాలి, ఏక ఆలోచన ఉండాలి. మన మనస్సు లోపల అసూయ అనే గుణము తీసివేసుకోవాలి. మన మనస్సు లోపల పగ, ప్రతీకారం అనే ఆ గుణాన్ని తీసివేసేసుకొని నెమ్మది, శాంతిగా బ్రతకడానికి ప్రయత్నించాలి. ఇదొకటి. శాంతి, సమాధానము, దీర్ఘశాంతము దేవుణ్ణి అడిగితేనే వస్తుందమ్మా. అది ఎక్కడ మార్కెట్లో దొరకదు, ఎక్కడ షాపులో దొరకదు, ఈ లోకంలో అస్సలకే దొరకదు. అది దేవుణ్ణి వెంబడించినప్పుడే మనకు అది లభిస్తుంది. సో దేవుణ్ణి వెంబడించినప్పుడే మనకు ఆ శాంతి, సమాధానము, నెమ్మది ఉంటుంది. లోకాన్ని వెంబడించినంతసేపు నీకు శాంతి ఉండదు, ఎందుకంటే లోకంలో శాంతి లేదు, ఆ శాంతి మాత్రమే ఉంది. సో చూద్దాము. సో రోమిలకు రాసిన 12వ అధ్యాయము 17వ వచనంలో, కీడుకి ప్రతి కీడెవనికి చేయవద్దు. సో అదే రివెంజ్ చేసుకోవాలన్న ఆలోచన ఉండద్దు. సో ఎక్కడిదక్కడదే వదిలేసేయండి. అవును, మన జీవితంలో కొంతమంది మన మనస్సుని బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు, మనల్ని కష్టపెట్టే వాళ్ళు ఉన్నారు, మనల్ని దుఃఖపెట్టే వాళ్ళు ఉన్నారు. సో మనల్ని నానా విధమైన మాటలు అనే వాళ్ళు ఉన్నారు. సో బాధ అనిపిస్తుంది. సో వాళ్ళు కీడు చేశారు కదా అని మళ్ళీ మనం కీడు చేయాలని ఆలోచించామనుకోండి, పగకు పగ పెంచుకోవాల్సి వస్తుంది, వాళ్ళ మీద ప్రతీకారం పెంచుకోవాల్సి వస్తుంది. ఏ మనసులో పగ, ప్రతీకారం అనే
ఆలోచన ఉంటుందో, ఏ మనసు అయితే పగతో నిండుకొని ఉంటుందో ఆ మనసులో శాంతి ఉండదండి. దానివల్ల మనమే శాంతిని కోల్పోతాము. సో అందుకే కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. అంటే గొడవలు లేకుండా, కోట్లాటలు లేకుండా, అల్లర్లు లేకుండా సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఎందుకంటే లోకమంతా చెడిపోయిందమ్మా. నీతిమంతుడు ఒక్కడు లేడు, పరిశుద్ధుడు ఒక్కడు లేడు, ఆత్మీయుడు ఒక్కడు లేడు, ఎవరు కూడా విశ్వాసులు లేరు. సో లోకమంతా చెడిపోయింది. చెడిపోయిన లోకంలో మనం ఎంతకని పాకులాడతాం, ఎంతకని మంచిగా మార్చాలని చూస్తాం. సో అందుకే మనకు మనము ఒక సరిహద్దులు గీసుకొని బ్రతకాలి. వాళ్ళు నన్ను తిట్టినని మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వాళ్ళు నన్ను కీడు చేసినా మళ్ళీ తిరిగి కీడు చేయకూడదు. సో నాకు క్షమించే గుణము నాకు ఇవ్వండి. ఎక్కడిదక్కడలో వదిలేసి ఏ రోజు ఆ రోజు మర్చిపోయే కృపను నాకు అనుగ్రహించమని ప్రార్థించాలి. చేతనైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీరు మీకే పగ తీర్చుకొనక దేవుడి ఉగ్రతకు చోటీయుడి. సో అన్నీ ప్రార్థించి దేవుడికి వదిలేసేయండి అమ్మ. ఏదైనా గొడవలైనా, ఏదైనా కొట్లాటలైనా, లేకపోతే ఎవరైనా మనకు కీడు చేయాలని ఆలోచించినా, చెడు చేయాలని ఆలోచించినా, మళ్ళీ మనం కీడు చేయకుండా, మళ్ళీ మనం చెడు చేయకుండా, ఒకరు మన గురించి చెడుగా మాట్లాడినా మళ్ళీ తిరిగి మనం చెడు మాట్లాడకుండా, మళ్ళీ తిరిగి వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించకుండా, నెగిటివ్గా మాట్లాడకుండా మనము దేవుడికి అయ్యా వాళ్ళు నన్ను ఇలా అంటున్నారు, నేను క్షమించేసి నీ చేతికి అప్పగిస్తున్నాను అని దేవుడికి వదిలేసేయండి. సో ఆయన శిక్షిస్తాడా, క్షమిస్తాడా, రక్షిస్తాడా, ఆదుకుంటాడా, లేకపోతే ఆశీర్వదిస్తాడా, అది ఆయన ఇష్టము, ఆయన ఇష్టము. అందుకే అంటున్నాడు, మీకు మీరే పగ తీర్చుకోనక. పగ తీర్చుకునే గుణం ఉన్నదనుకోండి, మనకు అది అశాంతిని గురి చేస్తుంది. పగ తీర్చుకోవాలన్నప్పుడు మన లోపల ఆ ఏమవుతుంది, కోపము, ద్వేషము, పగ పెరిగినప్పుడు మనకు అనారోగ్య సమస్యల బీపీ లెవెల్స్, ఆ షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా అబ్నార్మల్ అవుతుంటా ఉంటాయి. కాబట్టి పగ తీర్చుకోక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని. సో పగ తీర్చుకోవడం నీ పని కాదమ్మా. దేవుడే వాళ్ళ ముందు మనల్ని ఘనంగా హెచ్చించి పగ తీర్చుకుంటాడు. నేను ప్రతిఫలం ఇత్తును. సో ఎవరు మన పట్ల ఒక వేలు ముందడికి చూపిస్తే 3 వేళ్ళు వాళ్ళనే చూపిస్తాయండి. ఒకరు మన పట్ల ఏ విషయంలో అయితే తప్పిదం చేశారో, ఒకరు మన పట్ల ఏ విషయంలోనైతే ప్రాబ్లం క్రియేట్ చేశారో అదే ప్రాబ్లము వాళ్ళకు వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే దేవుడు ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు. ఎవరు చేసే పనులకు వాళ్ళకు ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. సో పగ తీర్చుకోవడం అనే గుణం వల్ల మనకు ఏమవుతుంది, ఆ శాంతి కరువు అవుతుంటుంది. ఆ గుణాన్ని తీసేసుకోవాలి. సో దానితో మనకు నష్టమే కానీ లాభం లేదు. సో దేవుడికి అప్పచెప్పామనుకోండి, సో ఆయన్నే చూసుకుంటాడు ఏదైనా కూడా, ఎవరినైనా కూడా. అందుకే దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోండి. నీ కష్టంలో, నీ అవమానాల్లో, నీ నిందలో దేవుడికి ప్రార్థించి నువ్వు రియాక్ట్ కాకుండా దేవుడికి ప్రార్థించి ఆయనకు వదిలేసేయండి. ఆయనే రియాక్ట్ అవుతాడు. ఆయన్నే ఎవరి క్రియల చొప్పున ఆయన్నే ప్రతిఫలం ఇస్తాడు. సో అందుకే ఈ జీవితంలో మన లోకమంతా కూడా చెడిపోయింది. ఆ చెడిపోయిన లోకంలో మనం ఆత్మీయంగా ఎలా బ్రతకాలన్నదే మనకు పెద్ద ఛాలెంజ్. రోమిలకు రాసిన 12వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేము, అలాగా చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదువు. సో పగ తీర్చుకోక వదిలేసే, దేవుడికి వదిలేసే. ఇక్కడ వాడికి ఏమైనా కష్టం వస్తే ఏదో ఒక నీ చేతనైతే సహాయం చేయి, అంతేకాని నాశనాన్ని కోరుకోకు అని అంటున్నాడు. సో ఎవరి నాశనాన్ని కోరుకోవద్దమ్మా. సో మనం ఒకరు చనిపోవాలని కోరుకున్నా కూడా నువ్వు మర్డర్ చేసిన దాంతో సమానము. ఒకరు నాశనం కావాలని కోరుకున్నా కూడా అది చాలా ప్రాబ్లం, అది మన ఆత్మీయ జీవితానికి. సో బీ పాజిటివ్ ఆల్వేస్. సో దేవుడే మనందరినీ కాపాడుకుంటాడు, మనందరినీ రక్షించుకుంటాడు. అందుకే ప్రార్థించుకోవాలి, అయ్యా నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ అగ్నితో కంచవేయండి. ఇలాంటి అపవాది మనుషులు కానీ, అపవాదికి సంబంధించిన వ్యక్తులు కానీ నాకు పరిచయం కావడానికి వీలు లేదు నాయన. నాకు చెడు చేసేవాళ్ళు, నాకు మనశ్శాంతి గురికి అయ్యే చేసేవాళ్ళు ఎవరు కూడా నా దగ్గరికి రాకుండా ఉండే కృపను దయచేయండి అన్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు ఆత్మీయులనే పరిచయం చేస్తాడు. కొంతమంది మన జీవితంలోకి వస్తారు, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన 1 ఇయర్కో 2 ఇయర్కో మనశ్శాంతి లేకుండా అవుతుంది, అంత నష్టపరిచిపోతారు. అలాంటి వాళ్ళు కూడా పరిచయం అవుతుంటా అంటారు. సో అపవాది ఏమైనా కూడా ఒకటే చేస్తాడండి, నువ్వు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. అపవాది ఎప్పుడైనా కూడా మనశ్శాంతి కరువయ్యేలాగా చేస్తుంటా అంటాడు. ఇవన్నీ అపవాది తంత్రాలు ఇవన్నీ కూడా.
సో మనమే జాగ్రత్తగా వాక్యాన్ని పట్టుకొని ముందడికి నడవాలి. రోమిలకు రాసిన 12 అధ్యాయం 21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించము. సో కీడుకి ప్రతి కీడు చేయకుండా మేలు చేత కీడుని జయించండి. సో మనము కీడు చేయాలనే ఆలోచన పుట్టిందనుకోండి, మన మనస్సు కలవరపడుతుంది, మన మనస్సు బాధతో నిండుకుంది, లేకపోతే భయముతో, లేకపోతే కోపముతో, లేకపోతే పగతో, ప్రతీకారంతో రగులుకుంటుంది మన మనస్సు. అలాంటి మనస్సు శాంతంగా ఉండదు, ఇతరులను శాంతంగా ఉంచలేదు. అందుకే మేలు చేత కీడుని జయించకండి. సో మేలు చేత కీడుని జయించాలి. ఎప్పుడైనా కూడా బీ పాజిటివ్. ఓకే అన్నారు, వదిలేసేయండి దేవుడికి. వాళ్ళు ఏదో చేసేయాలనుకున్నారు, వదిలేసేయండి దేవుడికి. సో దేవుడే వాళ్ళ క్రియల చొప్పున వాళ్ళకే ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళు కీడు చేశారని మనం కీడు చేశామనుకోండి, మనకు ఆ కీడు ఏదైతే చేయాలనుకున్నామో అది మన మీదికి వస్తుంది. ఒకవేళ వాళ్ళు మనకు ఏదైతే కీడు చేయాలనుకున్నారో అది వాళ్ళ మీదికి వస్తుంది. కాబట్టి కీడుకి ప్రతి కీడు ఎప్పుడు చేయొద్దు. అందరితో సమాధానమును. సో ఎబ్రీలకు రాసిన 12 అధ్యాయం 14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానముగా ఉండండి. సో గొడవలు లేకుండా, కోట్లాటలు వేయకుండా. అవును, మనం మంచిగానే ఉంటున్నాము, కానీ అవతలవాడు మనల్ని కోపానికి లేపుతారు. ఎదుటివాడు మనం బాగుండకపోతే కూడా అది మనకు ప్రాబ్లమే. ఇప్పుడు బైక్ మీద మనం కరెక్టే వెళ్తాము, ఆపోజిట్లో వచ్చేవాడు కూడా కరెక్ట్ రావాలి, లేకపోతే ప్రమాదం గురవుతుంది. సో మన జీవితంలో మిక్స్డ్ పీపుల్ ఉంటారు, అంటే అన్ని జనులు ఉంటారు. మన అపార్ట్మెంట్లో ఒకరు కావచ్చు, ఉద్యోగం చేసే దగ్గర మనం బాగానే ఉంటున్నాం, మన పని మనం చేసుకుని వెళ్తున్నాం. చేసుకొని ఇవ్వని వాళ్ళు కూడా మన జీవితంలో పరిచయం అవుతుంటా అంటారు. అయినా కూడా అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. సో పరిశుద్ధత. సో అపరిశుద్ధత వల్ల కూడా నువ్వు మనశ్శాంతిని కోల్పోతావు. అపవిత్రత వల్ల, అవినీతి వల్ల మనశ్శాంతిని కోల్పోతావు. సో సమాధానము లేకపోవడం, అందరితో గొడవలు పెట్టుకున్నాం అనుకోండి, మనకు మనశ్శాంతి ఉండదు. అందుకే ఐ చూస్ అండ్ మై లోన్లీ లైఫ్. అంటే ఈ లోకంలో శాంతి లేదండి, సమాధానం లేదు. ఎవరిని టచ్ చేసినా ఏదో ఒక శ్రమలు, ఏదో ఒక పోరాటాలు, ఎవరి ద్వారా ఏదో ఒక ద్వారా మనకు ఏదో ఒక ఇరుకు ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల ద్వారానే మనకు, బంధువుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, రక్త సంబంధుల ద్వారా కావచ్చు, మనకు మనశ్శాంతి లేకుండా అవుతుంటుంది కొన్ని సందర్భాలలో. సో అందుకే వీళ్ళందరినీ హ్యాండిల్ చేయలేము. ఎవరు మారరండి, ఎవరు చెప్పినా ఎవరు మారరు, మార్చలేము కూడా మనము. ఆ దేవుడికే సాధ్యం అది. అందుకే దేవుడికి ప్రార్థించి వదిలేసేయాలి. అందుకే అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండకు ప్రయత్నించుడి. అందుకే నేను తక్కువగా మాట్లాడతాను జనులందరితో కూడా. సో మాట్లాడే 4 మాటలు కూడా సో నెమ్మదిగా మాట్లాడుకొని సో సెటిల్ చేసుకుంటాను. కానీ గొడవలకు, కొట్లాటలకు, ఇరుకులకు, ఇబ్బందులకు పోయి లేనిపోని అన్నీ తెచ్చుకోవద్దు. సో కాబట్టి సమస్త మనుషులతో సమాధానముగా పరిశుద్ధత కలిగి ఉండుట ప్రయత్నించుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించినాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో చింత వల్ల మనకు ఏమవుతుంది? మనశ్శాంతి గురవుతాం. అయ్యో రేపు ఏం జరుగుతుందో, రేపు తెల్లారుతుందో లేదో, తెల్లారితే అప్పుల వాళ్ళు వస్తారో లేదో, లేకపోతే అప్పుల వాళ్ళు వచ్చి గొడవ పెడతారేమో, రేపు నాకు ఎలా ఉంటుంది, నా జీవితం, నా బ్రతుకు ఎలా ఉంటుంది, ఈ గడియ గడిస్తే చాలు అని ఎంతోమందికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు, ఎన్నో చింతలు ఉంటాయి. అందుకే ఆయన మిమ్మును గూర్చి చింతించినాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో మన మనశ్శాంతికి కరువయ్యేది కారణము చింత. రాసుకోవాలి, ఇదొక పాయింట్ కూడా. ఒకటి అసంతృప్తి అని చెప్పాడు, ఈ లోకాన్ని వెంబడించడం వల్ల మనకు మనశ్శాంతి లేకపోవడము. ఇంకోటి అసూయపడము. 4వది కీడుకి ప్రతి కీడు చేయొద్దని. 5వది కుటుంబంలో ఏక మనస్సు లేకపోవడం వల్ల. 6వది చింతించడం వల్ల. సో ఇలా ఇన్ని కారణాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఇవన్నీ మనం చేస్తున్నాము. వీఆర్ ప్రాక్టీసింగ్ ఎవ్రీడే. చింతిస్తున్నాము, అసంతృప్తితో ఉంటున్నాము, జెలస్ ఉంది, అండ్ లోకాన్ని వెంబడిస్తున్నాము. అలాగే మనము ఉన్న దాంట్లో తృప్తిగా ఉండట్లేదు, పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాము. సో ఇవన్నిటి వల్ల మనకు శాంతి అనేది లేకుండా, దీర్ఘశాంతము లేకుండా, సమాధానము లేకుండా జరుగుతుంది. సో ఇక్కడ దేవుడి యొక్క పాత్ర ఎక్కడుంది? సో నువ్వు ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నీ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాడు. అందుకే నువ్వు ఏ విషయంలో చింతిస్తున్నావు?
ఏ విషయంలో నువ్వు చింతించడం వల్ల నీకు మనశ్శాంతి కరువవుతుంది, ఆ చింతను తీసివేయమని దేవుణ్ణి అడగండి, తీసివేస్తాడు. చింతించకుండా ప్రార్థించండి. అప్పుడు నీ ప్రార్థన ఆ చింత యావత్తును తీసివేస్తుంది. అవునండి, జీవితం అన్నాక ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, కుటుంబంలో సఖ్యత లేకపోవడం, ఏక మనస్సు లేకపోవడం, కుటుంబంలో ఎన్నో బలహీనతలు ఉండడం, తెల్లారు లేస్తే ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ వేధించడము, వెంబడించడము, ఎన్నో రకాల బలహీనతలు శరీరంలో, ఎన్నో రకాల సమస్యలు. ఉద్యోగానికి వెళ్తే ఆడ మేనేజర్ సమస్య, కొలీగ్ సమస్య, ఇంట్లో ఉంటే చుట్టూ నైబర్ సమస్య, సో బంధువుల నుంచి కొన్ని సమస్యలు, రిలేటివ్స్ నుంచి కొన్ని సమస్యలు. మనం ఏం కొని తెచ్చుకోకుండా ఆటోమేటిక్గా అవి కొన్ని వస్తుంటా ఉంటాయి, మన లైఫ్లోకి ఎంటర్ అవుతుంటా ఉంటాయి. సో వాటి గురించి మనం చింతించడం కాదు, దేవుడికి ప్రార్థించి అప్పచెప్పాలి. చాలా ముఖ్యమైన సర్మని అమ్మాయిది. నేను ఆల్మోస్ట్ ఒక 100 మందిని మనం మాట్లాడితే 100 మందిలో 100 మందికి 100 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ ఒక్కడు కూడా సుఖంగా లేడు. ధనవంతుడైనా పేదవాడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, దైవజనులైనా లేకపోతే విశ్వాసి అయినా, ఎవ్వరు కూడా సుఖంగా ఉన్నది లేదు ఈ భూలోకంలో. ఎవరు కూడా సంతోషంగా ఉన్నది లేదు. మనిషి 100 సంవత్సరాల జీవితం కంపేర్ చేస్తే 80% కష్టాలే, 80% బాధలు, చింతలు, అవమానాలు, నిందలు, అనారోగ్య, ఆర్థిక సమస్యలు, పిల్లల సమస్యలు, బరువులు, బాధ్యతలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇవన్నీ మనిషి జీవితంతో నిండుకొని ఉన్నాయి. 80%, ఆ 20% సంతోషం ఉంటుంది మనిషి జీవితంలో. మిగిలిన 80% మొత్తము కూడా కష్టాలే, కన్నీళ్ళే ఉంటాయి. ఆ 20% సంతోషం కూడా కొంతకాలమే ఉండి అది వెళ్ళిపోతుంటుంది. సో అందుకే మనం ఎంతకాలం అని చింతిస్తామండి. మనమైతే మార్చుకోలేము, మన పరిస్థితులను మార్చుకోలేము, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చలేము, మనుషులను మార్చలేము, బంధువులను మార్చలేము, స్నేహితులను మార్చలేము, మన కుటుంబ సభ్యులను మార్చలేము. అంతెందుకు ఒక సందర్భంలో మనల్ని మనము కూడా మార్చుకోలేము. సో ఎంతకాలం అని చింతిస్తాం, ఎన్ని విషయాల గురించి చింతిస్తాం, ఎంతమంది గురించి అని చింతిస్తాం. ఆ చింత యావత్తు మొత్తం కూడా దేవుడి మీద వేసేయండి. పిల్లలు మారట్లేదా, ప్రార్థించి దేవుడి మీద వదిలేసేయండి. మారు మనసు కలగట్లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు, ప్రార్థించి దేవుడికి వదిలేసేయండి. లేకపోతే భర్త మారట్లేదు, భార్య మారట్లేదా, ప్రార్థించి దేవుడికి వదిలేసేయండి. ఇలా చింతించుకుంటూ పోతే ఎంతకాలం అని చింతిస్తాము. కొంతమందికి పెళ్ళై 20-30 సంవత్సరాలు అవుతుంది, అయినా వాళ్ళు చింతిస్తూనే ఉంటారు, భర్త సరిగా లేరని, భార్య సరిగా లేరని. సో ఎన్నో రకాలుగా చింతలు మనిషికి. ఉద్యోగానికి వెళ్తే ఆడ అవమానాలు, లేకపోతే ఆడ చింత, లేకపోతే ఆడ మేనేజర్ బాగాలేడని, లేకపోతే కొలీగ్స్ బాగాలేరని అదొక చింత. ఏదైనా కొనుక్కుందామంటే డబ్బులు ఉండవు, సో అదొక చింత. చాలని జీతాలు. బిజినెస్ పెడితే సక్సెస్ ఉండదు, కాంపిటీషన్ ఉంటుంది, అదొక చింత. సో బిజినెస్ పెట్టి సక్సెస్ అయ్యి మంచి సంపాదించిన తర్వాత శత్రువులు పెరుగుతారు, మన మీద ఏడ్చే వాళ్ళు పెరుగుతారు, అదొక చింత. సో మనము ఏమి లేకపోతే ఏమి లేదని తిట్టే వాళ్ళు ఉంటారు, అన్ని సంపాదించిన తర్వాత ఏడ్చే వాళ్ళు ఉంటారు, అదొక చింత. ఎన్నో ఎన్నో రకాల చింతలు. ఎన్నిటి గురించి అని మనం బాధపడతాం, ఎన్నింటి గురించి అని మనం చింతిస్తాం. అవన్నీ కూడా దేవుడికి అప్పచెప్పేద్దాము. అందుకే ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు. మన తల్లిదండ్రులు చింతించకపోవచ్చు, మన అక్క చెల్లెలు చింతించకపోవచ్చు, మన గురించి ఎవరు కూడా చింతించకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, మన గురించి చింతిస్తున్నాడు. నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయి, అప్పుడు నీకు శాంతి దొరుకుతుంది. సరే దేవుడు చూసుకుంటానులే, దేవుడికి అప్పచెప్తానులే, దేవుడే ఉన్నాడులే అన్నిటికీ అన్న గుండె ధైర్యం ఉంటుంది చూసారా, అది నీ మనసులో దీర్ఘశాంతాన్ని పుట్టిస్తుంది, నీ మనసులో శాంతిని, సౌఖ్యతను, సంతోషాన్ని, సమాధానాన్ని పుట్టిస్తుందండి. సో మనుషులందరూ కూడా అలసిపోయారు, నేను చూస్తున్నాను కదా, అలసిపోయారు శ్రమలతో, పోరాటాలతో, మనశ్శాంతి లేక, సంతోషం లేక, ఆనందం లేక, ఎవరిని కదిలించిన ఏడుపు, ఎవరిని కదిలించిన బాధలు, ఎవరిని కడిపించిన కన్నీళ్ళు, వీటితో మనిషి జీవితం నిండుకొని ఉంది. సో నీ చింత యావత్తు దేవుడి మీద వేసే, ఆయనే నీ హృదయాన్ని స్వస్థతపరుస్తాడు, ఆయనే నీ కుటుంబాన్ని స్వస్థతపరుస్తాడు, ఆయనే నీ సమస్యలను స్వస్థతపరుస్తాడు. ఎందుకంటే నేను స్వస్థతపరచు యెహోవాని అన్నాడు. స్వస్థత అంటే ఓన్లీ మన శరీరం మాత్రమే కాదండి. హీలింగ్ అంటే ఓన్లీ మన శరీరం మాత్రమే కాదు, మన కుటుంబము హీల్ కావాలి, మన పరిస్థితులు హీల్ కావాలి, మన ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ హీల్ కావాలి. సో సమస్తము నీ చిత్త యావత్తు ఆయన మీద వేయుడి. సో ఆయన మీద వేసేద్దాం అందరము కూడా. ఆయన ఆల్రెడీ మన భారాలను మోస్తున్నాడు, దినదినము ఆయన మన భారాలను మోస్తున్నాడు.
సో ఆ చింత మొత్తం ఆయన మీద వేసేసి మనకు మనశ్శాంతిని ఇవ్వమని అడుగుదాము. సో కాస్ట్లీ గిఫ్ట్ అండి. నిజమైన ధనవంతుడు ఒక 100 కోట్ల ఆస్తి ఉండి జీవితంలో సుఖం లేక సంతోషం లేకపోతే వాడు నిజమైన పేదవాడు. ఎంతో కొంత సంపాదన ఉండి వాడు నిజంగా సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, తృప్తిగా ఉన్నాడు, వాడు నిజమైన ధనవంతుడు అండి, నిజమైన ధనవంతుడు. సో నీ సంతోషము, నీ ఆనందము, నీ శాంతి, నీ సమాధానము, నీ సౌఖ్యము, నీ యొక్క దీర్ఘశాంతము డబ్బు పెట్టి కొనలేమండి. చాలామందికి అపోహ, డబ్బు ఉంటే సంతోషంగా ఉంటారు, డబ్బు ఉంటే ఆనందంగా ఉంటారని. డబ్బు ఒక అవసరానికి మాత్రమే ఉండాలండి. సో కారు కొనుక్కోవాలంటే డబ్బు ఉండాలి. అలాగే మనము ఇప్పుడు ఆన్లైన్లో నేను మాట్లాడుతున్నాను, నెట్ బిల్లు కట్టుకోవాలంటే డబ్బు ఉండాలి. సో ఇలా మన అవసరాలను తీర్చడానికి డబ్బు ఉండాలి. కానీ ఆ డబ్బు అతిగా అయినా కూడా, ఎక్కువైనా కూడా శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు. సో చాలా వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మెనీ థింగ్స్. సో 1 కొరింథీయులకు రాసిన 14 అధ్యాయం 33 అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. చూసారా, మనందరికీ ఆయనే సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదండి. సో మనందరిలో కూడా నీతి, పరిశుద్ధత, పవిత్రత ఉండాలి. ఇవి ముఖ్యంగా మనం గోల్ లాగా పెట్టుకోవాలి. అంతేకాని మనం డబ్బు సంపాదించాలి, ఆస్తులు కూడా పెట్టాలి, ఇది ఉండాలి. కానీ దానికంటే ముందు పరిశుద్ధత, పవిత్రత, నీతి అనేది ఉండాలి. సో ఆయన అల్లరికి కర్త కాడండి. మనం అల్లర్లకు, గొడవలకు, కొట్లాటలకు వెళ్ళొద్దు, గట్టి గట్టిగా అరవద్దు. సో గట్టి గట్టిగా మనము గొడవలు, కొట్లాటలు పెట్టుకోవద్దు, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడొద్దు. సమాధానానికి కర్త. సో నువ్వు ఎంత సైలెంట్గా ఉంటే అంత సమాధానంగా ఉన్నట్టు, అంత ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నట్టు. చాలామంది గంటలు గంటలు బడబడబడ అవుతారు. సో దాంట్లో అర్థం ఉండదు, పర్థం ఉండదు. సో దానివల్ల మనశ్శాంతికి గురువు అవుతుంటారు. సో ఇవన్నీ కూడా దేవుడు మనకు ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఎందుకు మనశ్శాంతిగా లేకపోతున్నారో, ఎందుకు దీర్ఘశాంతంతో ఉండలేకపోతున్నారో, వాటికి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా మనకు తీసి చూపిస్తున్నాడు. ఆ కారణాలన్నిటిని కూడా మనము ప్రార్థించుకొని వాటిని జయించి మన అల్టిమేట్ గోలు శాంతముతో, దీర్ఘశాంతముతో. ఈరోజు నేను పడుకొని లేస్తే నాకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదు, ఎలాంటి జాబు సమస్య లేదు, ఎలాంటి ఆర్థిక సమస్య లేదు, ఎలాంటి కుటుంబంలో సమస్య లేదు అని ఎప్పుడైతే నువ్వు తృప్తిగా తిని ఎప్పుడైతే నువ్వు నిద్ర నుంచి లేస్తావో ఆ రోజు అది నీకు నిజమైన విజయమైన రోజు. ఆ రోజు నువ్వు నిజమైన ధనవంతురాలివి, నిజమైన ధనవంతుడవు. సో మన దేవుడు సమాధానకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఎక్కడైతే అల్లర్లు ఉంటాయో, ఎక్కడైతే గొడవలు ఉంటాయో, ఎక్కడైతే కొట్లాటలు ఉంటాయో, ఎక్కడైతే విభేదాలు ఉంటాయో అక్కడ శాంతి అనేది ఉండదు, సమాధానం ఉండదు. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండాలి, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండాలి, కుటుంబంలో సమాధానం ఉండాలి, సంఘంలో సమాధానం ఉండాలి. ఒకవేళ నీ నేనైతే అలాగే చేస్తాను. ఒక మనిషి వల్ల నాకు ఆత్మీయ జీవితం పాడవుతుంది, నాకు మనశ్శాంతి కరువవుతుంది అంటే నేను దూరమే ఉంటాను వాళ్ళకి. అది సొంత అన్నైనా, తమ్ముడైనా, లేకపోతే మా ఇరుగు వాళ్ళైనా, పొరుగు వాళ్ళైనా. ఒకరి ద్వారా నాకు మనశ్శాంతి కరువవుతుంది, ఒకరి ద్వారా నాకు డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి, అల్లర్లు అవుతున్నాయి అంటే ఐ విల్ స్టే అవే. నేను వాళ్ళని ఏమనను, జస్ట్ మౌనంగా నేను దూరంగా ఉంటాను. సో ఐ విల్ చూస్ దట్ పాత్. అంటే నేను అలా ఉన్నానని మీరు అలా ఉండడం అని కాదు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే అలా దూరంగా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండగలుగుతాను. అంతేకాని శాంతి, సమాధానము రావాలంటే అల్లర్లకు ఎవరైతే వెళ్తారో, గొడవలతో ఎవరైతే వెళ్తారో వాళ్ళతో నువ్వు ఉన్నంతసేపు శాంతి సమాధానం ఉండదు. పరిశుద్ధులతో ఉండు, నీకు శాంతి సమాధానం ఉంటుంది. ఆత్మీయులతో ఉండు, నీకు శాంతి సమాధానం ఉంటుంది. కొంతమంది ఉంటారండి, వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడినా కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది. అది ఇంత మంచి ఆత్మీయురాలు, ఎంతో నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. కొంతమందికి 10 నిమిషాలు మాట్లాడితే మనం కూడా డిస్టర్బ్ అయిపోతాం. సో అలాంటి వాళ్ళకు దూరంగా ఉండడమే బెస్ట్. సో దట్ ఈస్ ఐ చూజ్ ఐ పాత్. సో భరిస్తాను అన్న వాళ్ళకు భరించవచ్చు, కొంతమంది భరించే గుణం ఉండకపోవచ్చు. సో అందుకే మన దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కానే కాదు. సో కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి, గృహాల్లో శాంతి సమాధానము, ఉద్యోగంలో శాంతి సమాధానం ఉండాలి. సో కొలస్సీలకు రాసిన 3 అధ్యాయం 15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. చూసారా అండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము. సో క్రీస్తు యేసు ప్రభువారు
అనుగ్రహిస్తేనే మనకు వస్తుందండి. ఈ శాంతి కావచ్చు, దీర్ఘశాంతము కావచ్చు, సమాధానము కావచ్చు, నెమ్మది కావచ్చు, మీ హృదయాలలో ఏలుచుండనీయుడి. సో హృదయంలో ఉండాలి. సో మన హృదయంలో శాంతి సమాధానం లేకపోతే నువ్వు ఎన్ని చర్చిలు తిరిగినా, ఎన్ని గోపురాలు తిరిగినా, ఎంత సంపాదించినా, నీ హృదయంలో తృప్తి అనేది లేకపోతే, నీ హృదయంలో శాంతి సమాధానము లేకపోతే, దీర్ఘశాంతము లేకపోతే, నువ్వు ఎన్ని సంఘాలు తిరిగినా అది వృధానే అండి. సో ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతులై ఉండుడి. సో కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్, దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. అయ్యో ఉన్న దాంట్లో థ్యాంక్స్ చెప్పండి. అయ్యో నాకు 3 పూటల భోజనం ఉంది, థ్యాంక్స్ ప్రభువా. నీకు ఉండడానికి అట్లీస్ట్ రెంటెడ్ హౌసో లేకపోతే ఒక 2 బిహెచ్కే హౌసో విల్లానో ఏదో ఉంది నీకు ఉండడానికి, దానికి థ్యాంక్స్ చెప్పు. తృప్తిగా ఉండు, సంతోషంగా ఉండు. ఉన్న దాంట్లో ఇచ్చిన భోజనాన్ని బట్టి, ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి. కొంతమంది అయితే 20-30 సంవత్సరాలైనా నాకు ఇలాంటి భర్త దొరికాడు, నాకు ఇలాంటి భార్య దొరికింది, నాకు ఇలాంటి పిల్లలు దొరికారు. 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా అలాగే బాధతో వేదనతో ఉంటారు. సో అది కరెక్ట్ కాదు. క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. మరి ఇంకొక పాయింట్ రాసుకోండి. అతిగా ఆశించడం వల్ల కూడా నువ్వు ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండలేవు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ కిల్ యువర్ హ్యాపీనెస్ అంటారు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అతిగా ఆశించడం మన మనసుల యొక్క, మన శరీరాలు, మన ఆత్మల యొక్క, మన మనస్సు యొక్క సంతోషాన్ని చంపివేస్తుందట అతిగా ఆశించడము. సో ఇంకొక పాయింట్ దేవుడు చెప్తున్నాడు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆల్వేస్ కిల్ యువర్ హ్యాపీనెస్. అందుకే డోంట్ ఎక్స్పెక్ట్ మచ్. సో నీ సమాధానంగా ఏలుచుండనీయుడి. ఇందుకొరకు మీరు ఎక్కువ శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతులై ఉండుడి. సో థ్యాంక్స్ గివింగ్ ఇవ్వండి. సో బాధ రాకుండా, చింత రాకుండా, విచారణ రాకుండా ఉండాలంటే థ్యాంక్స్ గివింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నిర్గమకాండము 34వ అధ్యాయం 6వ వచనంలో, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము. చూసారా మన దేవుడి యొక్క క్వాలిటీ చూడండి. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. మన దేవుళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏంటి చూద్దాము. కనికరం ఉందట, దయ ఉందట, దీర్ఘశాంతం ఉన్నదట. సో దీర్ఘశాంతం మనకు ఉన్నదా అండి? లేదండి. సో ఈ దీర్ఘశాంతము ఎక్కడి నుంచి వస్తుంది? దీర్ఘశాంతం ఉన్న వాళ్ళతో మనము సహవాసం చేస్తేనే వస్తుంది. ఒకరుంటాడు, వాడు ఆగమాగం ఉంటాడు, వాడు మెంటల్ టెన్షన్స్తో ఉంటాడు, ప్రెషర్స్తో ఉంటాడు. వాడితో నువ్వు గంట సహవాసం చేయి, నీకు వాడి మెంటల్ ప్రెషర్ నీకు వస్తుంది, వాడి యొక్క తలనొప్పులు నీకు వస్తుంటాయి. సో ఒకరు ఉన్నారు దీర్ఘశాంతంతో ఉన్నారు, వాళ్ళు సంతోషంతో ఆనందంతో ఉన్నారు. వాళ్ళతో నువ్వు ఒక అర్ధగంట మాట్లాడు, నీకు కూడా దీర్ఘశాంతం వచ్చేస్తుంది. నీకు కూడా ఆ సంతోషం ఆనందం వచ్చేస్తుంది. అది ఒక్కరి దగ్గర ఉంటుందండి. ఈ లోకం మొత్తంలో యేసయ్య దగ్గరనే కనికరము, దయ, దీర్ఘశాంతం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే యేసయ్యతో సహవాసం చేస్తావో నీకు దీర్ఘశాంతం వస్తుంది. యేసయ్యతో సహవాసం చేస్తావో నీకు కనికరం అనే గుణం, దయ అనే గుణము ఇవన్నీ వస్తుంది. ఇప్పుడు ఒక కఠినాత్ముడితో మనము స్నేహం చేశాము, నీకు కూడా అదే గుణం వచ్చేస్తుంది. కఠిన గుణమే వస్తుంది కానీ దయా గుణం రాదు, కనికరం గుణం రాదు. సో ఈ భూలోకంలో కనికరము, దయ, దీర్ఘశాంతం వాళ్ళు ఎవరు కూడా లేరు, ఏ ఒక్కరు కూడా లేరు. మనం ఉన్నామని మనం అనుకుంటాం, కాదండి. 100% మన లోపల కూడా లేదు కనికరము, దయ, దీర్ఘశాంతము. 100% ఉండొచ్చు. మేబీ 1%, 20%, 50%, 60%, నాట్ ఈవెన్ 100% అయితే లేదు మన లోపల కూడా. కనికరం కానీ, దయ కానీ, దీర్ఘశాంతము కానీ ఇవన్నీ 100% ఉన్నదంటే యేసయ్యను. నువ్వు ఎప్పుడైతే యేసయ్యను వెంబడిస్తావో నీకు కూడా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఇవన్నీ నీ లోపల కూడా వచ్చేస్తాయి. సో ఆయన క్వాలిటీలో దీర్ఘశాంతం అనేది ఒక క్వాలిటీ అండి. ఇది కావాలి. ఈ దీర్ఘశాంతము మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు మనశ్శాంతి ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. మనమున్నా కూడా మన చుట్టుపక్కల ప్రజలు మనల్ని సుఖంగా ఉండనివ్వరే, అదే పెద్ద ఛాలెంజ్ మనందరికి కూడా. నీ బ్రతికేదో నువ్వు బ్రతుకుతున్నావు, నీ జాగలేదో నువ్వు తింటున్నావు, నువ్వు ఉండాల్సిందేదో ఉంటున్నావు, నువ్వు తినాల్సిందేదో తింటున్నావు, నీ జాగలో నువ్వు పడుకుంటున్నావు, ఏదో ఒక గంట సేపు ప్రార్థించుకుంటున్నావు. కానీ మనుషులు అలా ఉండనివ్వట్లేదే. సో ఇక్కడ మనందరికీ పెద్ద ఛాలెంజ్, ఇక్కడనే మనందరికీ పెద్ద ఛాలెంజ్. సో దీర్ఘశాంతం ఉన్నప్పుడు వాడు డిస్టర్బ్ చేసినా నువ్వు డిస్టర్బ్ కావు. సో ఇది అనండి, ఈ దీర్ఘశాంతం నీ మనసులో ఎప్పుడైతే ఉంటుందో అవతలోడి ప్రవర్తన వల్ల అరే వాళ్ళు ఒక నా మాట అంటున్నారు కదా అని నువ్వు డిస్టర్బ్ కావు. ఈ దీర్ఘశాంతం అనే గుణం ఉన్నప్పుడు
వాళ్ళు అంటే అనుకొని అని వదిలేస్తాము. అదే దీర్ఘశాంతం అనే గుణం లేదనుకో డిస్టర్బ్ అయిపోతుంది మన మనస్సు, మన ఆలోచనలు కలవరపడతాయి. భయము, ఆందోళన, విచారణకు వెళ్ళిపోతుంది. వాళ్ళు నన్ను అలా అంటారా, నేను ఏ తప్పు చేయకుండా వాళ్ళు అనాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది. ఒకటి గుర్తండి, మనిషి యొక్క నాలికకు నరాలు లేవండి. ఏదైనా అంటారు, నువ్వు మంచి చేసినా అంటారు, నువ్వు మంచిగా ఉన్నా అంటారు. సో నువ్వు నీ జాగాలో నువ్వు తిని తృప్తిగా పడుకున్నా కూడా అది అవతలోడికి ఇబ్బందే, అది వాళ్ళకి ఇబ్బందే. సో వాటి గురించి నువ్వు ఆలోచించి నీ దీర్ఘశాంతాన్ని కోల్పోకు, నీ మనశ్శాంతిని కోల్పోకు. నువ్వు ఎంత మంచి పని చేయండి, ఎంత మంచి పని చేయండి, ఎంత మంచిగా ఉండు, ఎంత సాత్వికంగా ఉండు, ఎంత ఆత్మీయంగా ఉండు, ఎవడో ఒకరు ఏదో ఒక పుల్ల వేస్తూనే ఉంటారు, ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. సో ఈ లోకమే చెడిపోయిందండి. ఈ చెడిపోయిన లోకంలో మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే దీర్ఘశాంతం అనే గుణము ఉండాలి. ప్రార్థించుకోవాలి, ఈ దీర్ఘశాంతం అనే గుణము నాకు రావాలని. ఆ దీర్ఘశాంతం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? మన మనసు అంతరంగంలో ఉంటుంది, మన ఆత్మలో ఉంటుంది, మన ఆలోచనలో ఉంటుంది. సో మనం అలజడి అలలు లేసినట్టు మన మనస్సు కూడా అలా ఉండొద్దు, ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు ఒక సముద్రము రాత్రి ఏంటంటే నిమ్మలం అవుతుంటుంది, అలలు లేకుండా అవుతుంటుంది ఒక సందర్భంలో. అలా మన అలజడి లేకుండా ఉండాలి మన మనస్సు కూడా. ఒకడు నిన్నేదో అన్నాడని డిస్టర్బ్ కావద్దు, దానివల్ల నువ్వు దీర్ఘశాంతాన్ని కోల్పోతావు. సో ఈవెన్ అందరిలో ఈ గుణం ఉంటుంది. సో ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నరాలు లేని నాలిక ఏదైనా అంటుంది, ఏదైనా మాట్లాడుతుంది. వాళ్ళు అన్నారు కదా అని, వాళ్ళు మాట్లాడారు కదా అని నీ దీర్ఘశాంతాన్ని నువ్వు కోల్పోకు. ఐఎమ్ ప్రాక్టీసింగ్. ఒక దైవజనుడుగా నేను 10 మందికి వాక్యం చెప్తా. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. సో నచ్చని వాళ్ళు విమర్శిస్తారు. అలానే నేను చెడు చేస్తున్నానా? మంచి చెప్పి 10 మందితో చెడు అనిపించుకోవడం కూడా జరుగుతుంటుంది దైవజనులకు. తప్పదు అదన్నీ కూడా. ఇప్పుడు యేసుప్రభు వారు అందరికీ మంచే చెప్పాడు, మంచే చేశాడు, అయినా కూడా ఆయనను చెడ్డవాడిగా అనిపించారు. సో తప్పదు. అంటే ఈ భూలోకంలో మనిషి యొక్క మెదడు ఖరాబ్ అయిపోయింది, చెప్పాలంటే మనస్సు ఖరాబ్ అయిపోయింది, మనస్తత్వం ఖరాబ్ అయిపోయింది. నువ్వు ఏది చేసినా తప్పంటారు, ఏది మాట్లాడినా తప్పంటారు, ఏది ఆలోచించినా తప్పే అంటారు. సో అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ దీర్ఘశాంతాన్ని కోల్పోకు, నీ మనశ్శాంతిని కోల్పోకు. సో ఇవన్నీ కూడా మన లైఫ్లో పిల్లర్స్ లాంటిదండి, బేసిక్స్ లాంటిది, పిల్లర్స్ లాంటిది. సో మనిషి తృప్తిగా ఉంటాడు చూసారా అండి, సంతోషంగా ఆనందంగా ఉంటాడు చూసారా అండి. సో దీర్ఘశాంతంతో శాంతంతో ఉంటాడు చూసారా, వాడు నిజమైన కోటీశ్వరుడు, నిజమైన ఆస్తిపరుడు, నిజమైన ఐశ్వర్యవంతుడు. సో ఆ జన్మ కావాలి మనందరికి కూడా. మనందరం ఈ భూలోకానికి వచ్చింది కష్టాలు పడి, అవమానాలు తీసుకొని, బాధల గుండా వెళ్ళి, చింత విచారణ పెట్టుకొని, శాంతి లేక, మనశ్శాంతి లేక. కొంతమంది 60 సంవత్సరాలు బ్రతుకుతారు, 60 సంవత్సరాలు శాంతమే ఉండదు వాళ్ళకి. కొంతమంది ఉన్న దాంట్లో తృప్తి పొంది శాంతంగా ఉంటారు. సో మనం ఎంత, నేను నా ఈక్వేషన్ అదే. నేను ఎంత సంపాదించాను అన్నది నేను ఎప్పుడు కూడా లెక్క పెట్టుకోనండి. నేను ఎంత సుఖంగా ఉన్నాను అన్నదే నాకు కావాల్సింది. అదే నా ఈక్వేషన్. ఎంత సంతోషంగా ఉన్నాను నా జీవితంలో, ఎంత సుఖంగా ఉన్నాను, వచ్చే దాంట్లో కొంత అయినా కూడా తృప్తి ఉన్నానా లేదా. సో ఇదే నా ఈక్వేషన్. ఈ క్యాల్కులేషన్ మీద నేను వెళ్తాను. సో ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నప్పుడు నీకు సంతోషం ఉంటుంది. సో ఒకరు ఏమనుకుంటున్నారు, మళ్ళీ చెప్తున్నాను, ఒకరు నీ గురించి ఏమనుకుంటున్నారు, ఒకరు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఒకరు నీ గురించి ఏమని ఆలోచిస్తున్నారని ఎప్పుడు కూడా నువ్వు కాన్సన్ట్రేట్ చేయకు. అది నిన్ను అసంతృప్తినే మిగిలిస్తుంది, అది ఎప్పుడు నిన్ను అశాంతినే గురి చేస్తుంది. సో ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, ఎవరు ఏదనుకున్నా అలానే మనం చెడ్డగా ఉండొద్దు. మనం మంచిగా ఉన్నా కూడా కొంతమంది మంచి అనేవాళ్ళు ఉంటారు చూసారా, అక్కడ నువ్వు స్టాండ్గా నిలబడాలి. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు వందనాలయ్యా. అయ్యా, ఎన్ని కారణాలైతే ఉన్నాయో మనిషి మనశ్శాంతి లేక, దీర్ఘశాంతము లేక, ఆ కారణాలన్నీ కూడా మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, మీ వాక్యము చెప్పినట్టు మేము గుర్తుంచుకునే కృపను మాకు దయచేయమని, వాక్యానుసారంగా బ్రతికే కృపను మాకు అనుగ్రహించమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.